ఏంది నిరుద్యోగుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తున్నారంట నిరుద్యోగులని. ఏం చెప్పారు? రౌడీలు దాడి అయిపోతే పరిపాలన చేస్తారా బ్రదర్? రౌడీలు దాడి అయిపోతే పరిపాలన చేస్తారా అంట? నిరుద్యోగులే కదా ఆ రోజు నీ పక్షాన పార్టీ గవర్నమెంట్ రావడానికి కారణం వాళ్ళే కదా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమంటే క్యాంపెయినింగ్ స్టార్ ఆడుతుంది రాష్ట్ర ప్రజలకు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా, తెలంగాణ ముఖ్యమంత్రివా, ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ సూపర్ స్టార్ ఆడుతున్నా. ఏం జరుగుతుంది పరిపాలన? మా విద్యార్థులపైన దాడి చేస్తావు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, లక్షలాది ఇవ్వవు. ఉస్మానియా యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలో మిస్ బిల్ బకాయి బిల్ పెండింగ్ ఉన్నాయి, అందరినీ బెదిరిస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పథకాలు ఇవ్వకుండా బెదిరిస్తా అంటాడు, నవీన్ యాదవ్ ఏమో కత్తిరి పెట్టి బెదిరిస్తా అంటాడు, దాడి చేసి బెదిరిస్తా అంటాడు. ఇది ప్రజాపాలన, రౌడీ పాలన, ఏ పాలన ఆడుతా అంటున్నా. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గెలవబోతుంది. వచ్చే ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఆడుతున్నారు. బీసీలకు వ్యతిరేకమా బీఆర్ఎస్ పార్టీ? ఒక బీసీ బిడ్డను నిలబెడితే ఎందుకు మీరు సహకరిస్తలేరు అని చెప్పి మాట్లాడతారు. బీసీ బిడ్డ మాట వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లాయే, క్యాడర్ లేడాయే, ఎవరు లేడాయే. అంతకుముందు నవీన్ యాదవ్ ఏడ పోటీ చేసినాయా? ఎంఐఎం పార్టీలో పోటీ చేసిండు. 2024లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడు, లీడర్ లేడు, ఓటర్ లేడు, ఎవరు లేడు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా డబ్బు కట్టాలు, పక్కనలో కొనుక్కోవడము, రౌడీలో కొనుక్కోవడం బెదిరేమే తప్ప జరిగింది ఏం లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అడ్డా, జూబ్లీస్ అడ్డా చెప్తున్నా. మాగంటి సునీత గారు 40,000 మేరతో గెలవబోతే చెప్తున్నారు. మరి అట్లయితే అసలు పథకాలు రావంటుడు కదా. పథకాలు రాకపోతే బరాబర్ ఆడతాం భయ్, గల్లా పట్టుకుని ఆడతాము. జాబ్ క్యాలెండర్ ఆడదు, బాకీ ఆడదు. నవీన్ యాదవ్ ఆడుతాము, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిని ఆడుతాం అంటున్నా. ఎందుకు ఇవ్వని అడుగుతున్నా? ఎలక్షన్ లో ఎప్పుడు మేనిఫెస్టో ఎక్కడ వెళ్ళినడుతున్నా, 6 గంటలు ఎక్కడ వెళ్ళినట్టున్నా, 4 రాములు ఎక్కడ వెళ్ళినట్టున్నా. హైదరాబాద్ తీసుకొచ్చేయదు నీ సొంత పబ్బం గడుపుకోవడానికి, నీ పైసలు గడుపుకోవడానికి, నీ తమ్ముని ఆస్తులు పెంచుకోవడానికి. బీఆర్ఎస్ తెచ్చిందట బుల్డోజర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో హైడ్రా అనే పేరు ఎక్కడ వినిపించిందా? ఎవరి బిల్డింగ్ అయినా గులగొట్టి ఉన్నదా అని అడుగుతున్నాను నేను. రోజు ఎవరు వచ్చినాక వచ్చింది? రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది. ఇప్పుడు ఉన్న మన హైడ్రా కమిషనర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ జిల్లా సిపి చేసిండండి? అప్పుడు రెడ్డి సిపి, అప్పుడు ఉన్న హైడ్రా కమిషనర్గా తప్పుడు చెప్పి ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో తప్పుడు ప్రచారం చెప్పని వాళ్ళకు భయం ఆందోళన చుట్టుకుంది, ఓడిపోతున్నామని చెప్పేసి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఒక ఉప ఎన్నికలకు తిరగాల్సిన స్థాయి ముఖ్యమంత్రి కాదు. మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు, విప్పులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కూడా సగం ఉన్నారు. అంతే. వాళ్ళు ముఖ్యమంత్రి రోజు రోడ్ షో పెడుతుండు. అక్కడ ఉన్న తుఫాన్లో ఉన్న వాళ్ళని పట్టించుకోడు. కానీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు రోజు బీఆర్ఎస్ వాళ్ళము మేము 2 గంటలు చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాం. మాకు ప్రజల పైన కన్పని లేకుండా క్యాడర్ లేకుండా చేస్తా అంటున్నాడు. క్యాడర్ లేకుండా ఎవడరా పోయి చేసేది? నువ్వు ఓడిరా పోయేది. నీ రౌడీలు వెళ్ళిపోతావు, నువ్వు ఆగమవుతావు, అండర్ గ్రౌండ్ పోతావు. నవీన్ యాదవ్ శ్రీశైలం మీద అందరూ అవుతాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ చెప్పిండు కదా అసెంబ్లీ సాక్షిగా, శ్రీశైలం యాదవ్ రౌడీ అని చెప్పిండు. వాళ్ళ అయ్యనే ఎవరి కోసమో దొంగోడు తయారు చేసిండు, ఓడిపోయినా దొంగోడు తయారు చేసిండు. ఇంతకన్నా ఇంకేం కాదు ఆధారాలు. అంటే ఓడిపోతున్నామని చెప్పి దొంగోడు తయారు చేసి కూడా వేస్తుంది. ఎవరు భయపడేది ప్రసక్తి లేదు. వచ్చేది గెలిచేది బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతగానే చెప్తుంది. అలా ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండు. బాధ ఇది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ రాజకీయం. ఎందుకంటే ఈరోజు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ గెలిస్తే ఏమన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? కాడు కదా, ఆయనే ఉంటాడు కదా. కాబట్టి ఇలా జూబ్లీ హిల్స్లో కేసీఆర్ గెలిచినా కానీ సోయి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ఇంకా పాలన నా తప్పులు ఏం జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటారు అని దానికి అనుకూలంగా పనిచేయాల్సింది పోయి, అమలు కాని గ్యారంటీలను అమలు చేయాల్సింది పోయి, మీరు గెలిస్తే ఇవైతే బంద్ చేస్తా అని చెప్పడము అది బ్లాక్మెయిల్ రాజకీయాలకు నిదర్శనం. అది ప్రజలు విఘ్నులు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు, మాస్ పబ్లిక్ ఉన్నారు, ఆలోచన విధానం ఉన్నది. ఇక్కడ 3 సార్లు కూడా మరి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. అదేవిధంగా మాగంటి సునీత గారిని కూడా ఆశీర్వదించి తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపిస్తారని. బీఆర్ఎస్ లో అసలు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పట్టు లేదు, ఏదో సానుభూతి ఓట్ల కోసం తిరుగుతున్నారు. ఆమె ఏడుపుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు ఏడుపు అంటే బైసాబ్ ఇక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అకాల మరణం చెందడం జరిగింది. దానిలో భాగంగా కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ వేలాదిగా తలరావడం జరిగింది. మరి ఆ కార్యకర్తలను చూసి ఒక్కసారిగా ఆమె భావోద్వేగాలకు లోనయ్యి, అరే నా భర్త నా ఎంబడి ఇంతమంది ఉన్నారని
వాళ్ళ భర్తను గుర్తు చేసుకొని మరి ఏడుస్తే కూడా మీరు అలా మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సింది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ప్రభాకర్ గారు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పాలనలే బుల్డోజర్ పాలన నడిచిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? బుల్డోజర్ పాలన అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు హైడ్రా తీసుకొచ్చారు బాయ్ సాబ్. హైడ్రా అనేది ఏంది? అక్రమ కట్టడాలు కబ్జాల గురించి హైడ్రాని తీసుకొచ్చారు. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన నుంచి లేదా కబ్జాలు తర్వాత అక్రమ కట్టాల కూల్చనీకే లేవా? ఉన్నాయి కదా, టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఉన్నది కదా ఆ రోజు నుంచి కూడా. వాళ్ళు ఇవాళ ఎందుకు తెచ్చినావు? ఇవాళ గరీబోలై కూలిస్తే ఉన్నత వర్గాలు వచ్చి ముడుపులు చెల్లిస్తారు, టేబుల్ కింద కోట్లు తండుకుంటారు. ఇవాళ ఓపెన్ అది అందరు గుసగుసలు ఆడుకుంటారు. మరి పెద్ద పెద్ద మంత్రులది, ఎమ్మెల్సీలది, ఎమ్మెల్యేలది వాళ్ళే కూల్తలేవు, సామాన్యులే కూలుతున్నాయి. ఎందుకు కూలుతున్నాయి? వాళ్ళే కూలితే పెద్ద పెద్దలంతా భయపడి వచ్చి ఇస్తారు కదా. ఏం చెప్పాలనుకుంటున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు? జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది, మీరు 10 ఏళ్ల పాలన చూసిర్రు, ఈరోజు 2 ఏళ్ల పాలన కూడా చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలన కూడా 4,000 వస్తున్నది ఇయ్యలేదు, 6,000 వస్తున్నది ఇయ్యలేదు, తులం బంగారం వస్తున్నది ఇయ్యలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిని మీరు 10 ఏళ్ల నుంచి 2 ఏళ్ళ నుంచి బేరీజ్ వేసుకొని మరి మీరు ఓటు వేసి సరి అయిన వ్యక్తిని గెలిపించాలని కోరుతాం. అన్న ఒక పక్క ఎంఐఎం కి బాగా గట్టిగా పట్టి ఉన్నాయి, అంటే ముస్లిం ఓట్లు మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అజరుద్దీన్ ఎంపీ మంత్రిని చేస్తా ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు. ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా మంత్రి పదవితో? అజారుద్దీన్ మంత్రి ఎమ్మెల్సీ చేయడమే అదొక పెద్ద జోకు. ఎందుకంటే అది అయ్యేది లేదు, పోయేది లేదు. మంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. మైనార్టీలు అంత అమాయకులు ఏం కాదు, వాళ్ళకు కూడా తెలుసు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ పోతుంది, మంత్రి పోతుంది అని ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇచ్చిన మంత్రి పదవి కూడా మంత్రి పదవి ఎమ్మెల్సీ పోయినాక మంత్రి పదవి ఎక్కడ ఉంటుందండి? ఇవన్నీ కూడా ప్రజలు మనకన్నా తెలివైన వాళ్ళు. మైనార్టీ ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. మైనార్టీలను ఏదో ఇది చేసి ఓట్లు దండుకుందామని అనుకుంటున్నారు, కానీ అవి సాగే పని కాదని తెలియజేస్తున్నాం. చెప్తుండే ఒక పక్క బీఆర్ఎస్ గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటున్నా. అసలు దాన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలందరూ? ఏంటండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఏం తెలివిలేని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? పథకం అనేది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయి. జూబ్లీహిల్స్కి సపరేట్గా, సనత్ నగర్కి సపరేట్గా, సికింద్రాబాద్కి సపరేట్గా, ఖైరతాబాద్కి సపరేట్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం. వచ్చిందన్న ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది జూబ్లీహిల్స్? మొత్తం యావత్ రాష్ట్రం కూడా నార్మల్గా ఎలక్షన్లు జరిగినా కూడా ఇంత పట్టు లేదు. జూబ్లీహిల్స్ ఎందుకు అసలు ఇంత ప్రాధాన్యత? ఈ రోజు జూబ్లీహిల్స్ తోటే తెలిసిపోతుంది కాంగ్రెస్ ఏందో, కాంగ్రెస్ ఇదేందో. కాంగ్రెస్ పథకం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తోటే శురు అయిపోతుంది. ఎందుకంటే ఎంతమంది పేద ప్రజల్ని గోస ఉన్నదో తెలియాలంటే జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి కూడా స్టార్ క్యాంపెయినర్ గా చేసినట్టు చేస్తా ఉన్నాడు. ఇక ఇంకా కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటారా మీరు? 100% బీఆర్ఎస్ భారీ మెజార్టీ తోటి ముఖ్యమంత్రి తిరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు, పోటీలో లేదు. అట్లా తప్పకుండా బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తారు నవీన్ యాదవ్ అంటూ, నువ్వేమో కాంగ్రెస్ పోటీలో లేదంటున్నావు. క్యాడర్ లేకుండా చేయడానికి జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారికి ఉన్నారా ఏంటి? నా ఇల్లు జూబ్లీహిల్స్ ఆయన ఇల్లు జూబ్లీహిల్స్ ఉండొచ్చు, మొత్తం జూబ్లీహిల్స్ అయినది కాదు, ఆయన ఇంటి మట్టికి అయినది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమం నుంచి మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. ఈ చిల్లర ధమ్కీలకు, ఈ చిల్లర రౌడీ మాటలకు భయపడేది ఉండదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే అయినరు. ఏదైతే ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజలందరినీ, పేద ప్రజల్ని మోసం చేస్తుందో అన్ని గమనించారు. వాళ్ళు ఏం చేసినా కూడా మాగంటి సునీతమ్మ భారీ మెజార్టీ తోటి గెలవబోతుంది, ఖచ్చితంగా గెలుస్తుంది.